హాయ్ సార్, మీ పేరు? రవి. ఓకే సార్. సార్, ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఇంటి వద్దకే మద్యం అనే పాలసీ తీసుకొస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి సార్? అడ్వాంటేజెస్ గురించి నాకు తెలియదు కానీ డిసడ్వాంటేజెస్ ఏంది అంటే కనుక బిలో ఏజ్ 18 ఇయర్స్ బిలో ఏజ్ పిల్లలు కూడా ఇంటికి ఆర్డర్ చేసుకుంటారు. వాళ్ళకి నచ్చిన బ్రాండ్ ఆర్డర్ చేసుకొని తాగుతారు. సో దానివల్ల ఈవెన్ మైనర్స్కి కూడా ఈ ఆల్కహాల్ అలవాటు అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అడ్వాంటేజెస్ అయితే ఏం లేవు. సో ఇట్స్ కంప్లీట్లీ డిసడ్వాంటేజ్ ఇట్ సెల్ఫ్, రైట్? ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, మీ పేరు? నా పేరు యాదగిరి అండి. ఓకే సార్. సార్, ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఇంటి వద్దకే మద్యం అనే పాలసీ తీసుకొస్తున్నారు. దీని వలన అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? ఓకే, డిసడ్వాంటేజ్ లా ఫుడ్ డెలివరీ ద్వారా వచ్చే మందు ఏజ్ లిమిట్ పెట్టాలి. దానికి ఖచ్చితంగా ఆధార ఏదనేది ఒక ఏజ్ లిమిట్ పెట్టాలి. దాని ద్వారానే అది ట్రాన్స్పోర్ట్ చేయాలి. లేదంటే చిన్నపిల్లలకు మైనర్లకు కూడా ఇట్లాంటి మందు సప్లై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి లేనిపోని ఇబ్బందులు ఏర్పడతాయి. వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ మందు తాగడం అలవాటు అయితే కుటుంబాలకు చాలా ఇబ్బంది అవుతుంది. యూత్ కానీ కాలేజీ పోరగాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబాలకు కూడా ఇబ్బందులు అవుతాయి. అట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. ఏజ్ లిమిట్ అనేది పెట్టి దానికి ప్రామాణికమైన ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి ఏజ్ లిమిట్ చూసిన తర్వాతనే వాళ్ళు సక్సెస్ కావాలి వాళ్ళది. అయితే డిసడ్వాంటేజ్ అంటే నేను మద్యం పాలసీ అనేది ఖచ్చితంగా పోయి వాడు తాగాలనుకున్నవాడు ఖచ్చితంగా వైన్ షాప్కి వెళ్ళి తాగితే రేపు తాగిన తర్వాత బయటకు వస్తుంటే ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగవచ్చు. ఇది వర్షాకాలం, ఏదైనా బండి నడుతుంటే స్కిడ్ అయి పడిపోవచ్చు. లేనిపోని ఇబ్బందులు అవుతాయి. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్ల పాలు కావడం ఇబ్బంది అవుతుంది. ఇదంతా డిసడ్వాంటేజ్. ఎందుకంటే అడ్వాంటేజ్ బాగుంది మద్యం పాలసీ వల్ల, ఇంటింటికి గృహానికి సప్లై చేయడం వల్ల. కాబట్టి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. తాగేవాడికి ఎవరికైనా కానీ అంటే సరైన ధరల్లో ఉండాలి అందుబాటులో. మరి ఏదో సప్లై చేస్తామని మరి ఆకాశానికి రేట్లు పెంచొద్దు. అడ్వాంటేజ్ అనేది అయితే చాలా వరకు తాగి చాలా మంది అక్కడక్కడే పడుకోవడం జరుగుతుంది. ఏదో చిన్న జాబ్ చేసి కానీ ఏదో కూలి అడ్డ మీద కూలిపోయి కానీ డైరెక్ట్ వైన్ షాప్లో వెళ్ళి అక్కడనే తాగకుండా పడుకోవడం వల్ల ఫ్యామిలీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతారు. ఇది డిసడ్వాంటేజ్ ఫ్యామిలీకి. అడ్వాంటేజ్ ఏంటంటే ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా మందు గృహానికి సప్లై చేయడం ద్వారా ఏంటంటే ఇంటికి తెచ్చుకుంటే పూర్తిగా దీన్ని 100% సక్సెస్ చేయాలి. సక్సెస్ చేస్తే ఎవరైనా కానీ డైలీ లేబర్ కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ ఇంటికే మందు సప్లై జరిగిందంటే తాగి ఇంట్లో పడుకుంటాడు. ఇంట్లో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఇది ఒకటి అడ్వాంటేజ్ వాళ్ళకు. కాకపోతే ప్రభుత్వం దీనిపైన ఖర్చులు అనేది తగ్గిస్తే మామూలు వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ ఇవి తగ్గించాలి. తగ్గిస్తే మామూలు కూలోడికి మామూలు చిన్న చిన్న ఉద్యోగస్తులకు అందుబాటులో ఉండాలి. ఏంటంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ పెట్టారంటే కూలోడికి చాలా ఇబ్బంది అవుతుంది. డబ్బున్నోడు ఏదో విధంగానైనా దాన్ని తీసుకుంటాడు, తాగుతాడు, కానీ లేనోనికి ఇబ్బంది అవుతుంది. అందరినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని అమలు చేస్తే బాగుంటుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఇండియా, వాయిస్ ఇస్ ది.